బైక్ మీద ఇద్దరు లేకపోతే ముగ్గురు కూసుంటారు, ఆటోలా నలుగురు లేదా ఐదుగురు కూసుంటారు, కార్లో కూడా అంతే నలుగురు లేదా ఐదుగురు కూసుంటారు. ఇక అర్జెంట్ పని ఉంటే ఒకరిద్దరిని అటో ఇటో చేసుకొని మెలుక్కొని పోతారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక వెహికల్లా ఎంతమంది ఎక్కిండ్రో చూస్తే ముక్కు మీద వేలేసుకుంటారు పక్క. ఇంకెందుకు ఆలస్యం, అమలక్కలు అన్నలు ఒకసారి దిగుండ్రి ప్లీజ్. రైట్, డోర్ తీసుకొని ఎర్ర సలికోట వేసుకున్న అక్క దిగింది, ఇంకొకరు దిగిండ్రు. అగో మూడో మనిషి, ఇగో ఇటు ముంగట డోర్ తీసుకొని ఇంకో అన్న దిగిండు, ఈయన 4. ఒకేసారి అటు ఇటు కలిసి ఇద్దరు దిగిండ్రు. 6, 7, 8, 9, 10. కొన్ని ఇంతమంది అనుకుంటారేమో, ఇడికే అయిపోలే. ఇటు వెనకాల మెలిగిండ్రు చూడండి, 11, 12. అగో ఎర్రంగా వేసుకున్న తమ్ముడు దిగిండు, 13. అయ్యో రాములా, తమ్ముడిని పడేసిడు పోన్రి. కొడుకు ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, 14, 15, 16, 17. దిగుండ్రి నవ్వుకుంటా బాగానే కూర్చున్నారు. కానీ అమ్మయ్య 18. చూసినరా నువ్వు ఎంతమంది కూర్చున్నారో, అక్షరాల 18 మంది. మరి దీన్ని ట్రాక్టర్ అనుకున్నారో ఏందో కదా, అసలు ఎట్లా కూర్చున్నారో ఎక్కడి నుంచి వచ్చినారో వీళ్ళంతా తెలియదు. కానీ భలేగా కూర్చున్నారు బండిలా. మరి ఇక స్కార్పియో బండ్లు ఎక్కిన ఇంతమంది జనాలను చూసి మహీంద్రా కంపెనీలో ఓనరు ఆనంద్ మహీంద్రా సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో. కానీ జనాలు మాత్రం ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చిన్నపిల్లలు ఇంతమంది ఉన్నారు కాబట్టి రీల్స్ చేసేందుకు పెట్టినరా, లేకుంటే ఎటన్నా టూరుకు పోతున్నారో. కానీ ఫ్యామిలీ మొత్తం ఒకే వెహికల్ ఇరికిర్రంటే నిజంగా ఆశ్చర్యమే ఇది కదా.